తల్లేవమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమంలో బోనాల జాతర ఆషాఢ మాసమంలో బోనాల జాతర హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటో ఆల్రెడీ స్టార్టింగ్ లో వీడియో చూసారు కదా, బోనాల ఫెస్టివల్ వీడియో ఎడిటింగ్ అనమాట. వీడియో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో అలానే మన తెలంగాణలో అయితే బోనాల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా జోరుగా నడుస్తుంది. సో నేనైతే హైదరాబాద్ లోనే ఉన్నా, డైలీ చూస్తున్నా. బోనాల ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పోతురాజులు, సో ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ మామూలుగా లేదు. సో ఇందుకోసము ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఎంత సూపర్ అంటే సూపర్ అయితే వచ్చింది. నాకైతే ఈ వీడియో నచ్చింది. సో మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, నాకు ఒక డౌట్, మీరు ఎక్కడికి చూస్తున్నారో నాకు కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మీకు కొన్ని లింక్స్, బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి విత్ సాంగ్తో సగా. సో గైస్, మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం మరి. గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వన్ కైన్మాస్టర్ ఓపెన్ చేసి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ 3 రేషియోస్ అయితే వస్తాయి. అందులో మనకి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్ని. సో సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా మీ ఫైల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని లింక్స్ అయితే ఇస్తాను చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లింక్స్ అవన్నీ. సో మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5 పిక్స్ అయితే ఉన్నాయి. సో ఇవి నేను ఇచ్చిన లింక్స్. సో ఫస్ట్ మనం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేసి సో ఈ పిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ పిక్ అనేది ఫుల్ స్క్రీన్లోకి అయితే రాలేదు. సో ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సీజర్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద 2 ఫింగర్స్ పెట్టేసి ఇలా అంటే మనకి ఈ పిక్ అనేది జూమ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే అయిపోయిన తర్వాత పక్కన టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు ఈ ఫోటోని అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ పక్కకి పెట్టుకొని ఇలా స్క్రోల్ చేస్తే మనకి వీడియో లెంత్ అయితే పెరుగుతుంది అనమాట. సో నేనైతే ఒక 15 సెకండ్స్ అయితే పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఏం బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్ మధ్యలో పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ క్రాపింగ్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ కింద ఫెదర్ అని ఉంది కదా, సో దాన్ని మొత్తం డిగ్రీస్ అయితే చేసేయండి. సో ఇలా డిగ్రీస్ చేసేస్తే మనకి ఏంటంటే ఆ ఫోటో అనేది మనకి అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి ఇందులోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ కొంచెం తగ్గించండి, ఎందుకంటే మనకి పిక్ అనేది అందులో ఉన్నట్టు ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకొని ఇలా చేసేసి కింద పిక్ పైన ట్యాప్ ఇచ్చేసి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. స్క్రోల్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఓవర్ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఓవర్ లేయర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి కిందకి స్క్రాల్ చేస్తే మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నా, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి గెట్ మోర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు అక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఒక లైటింగ్ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయబోతున్నాను. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ పైన మనకి ఇలా వచ్చేటట్టు పెట్టేసి సెలెక్ట్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఈ లైటింగ్ ఎఫెక్ట్ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. ఇలా స్క్రోల్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఓవర్ లేయర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కిందికి స్క్రాల్ చేయండి. ఇలా కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇంకొక లైట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మీరు ఆ ఒక లైట్ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో ఈ లైట్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి ఈ లైట్ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే ఇలా మనకి టర్న్ ఉంది కదా, ఇలా టర్న్ చేసేసి ఇక్కడ పైన కార్నర్లో పెట్టేసి కొంచెం జూమ్ తీసుకోండి. మనకి ఇలా పెద్దగా అయితే ఉండాలి. కొంచెము ఇలా పెద్దగా అయిపోయింది కదా. సో పెద్దగా అయిన తర్వాత దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని స్క్రాల్ చేసేసేయండి. ఇలా స్క్రాల్ చేసేసి ఇదే లైట్ ఎఫెక్ట్ ఇట్ సైడ్లో రావాలి, మనకి లెఫ్ట్ సైడ్లో రావాలి. కావాలంటే మనం ఏం చేయాలంటే
మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి అది డబుల్ అవుతుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేసేయాలి. సో ఇక్కడ సైడ్ పెట్టేసి ఇలా టర్న్ చేసేయండి. సో ఇలా టర్న్ చేసేసి ఇక్కడ సైడ్ ఇలా సెట్ చేసేసేయండి. సో ఇలా సెట్ చేసేసాం కదా, సెట్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకొని మనకి పైన లైట్ ఎఫెక్ట్స్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్స్ని అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో నేను మీ పిక్స్ ఇప్పుడు నేనైతే నా ఒక పిక్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో యాడ్ చేసేసుకొని ఇక్కడ లాస్ట్ కార్నర్లో తీసుకొచ్చేసి ఇక్కడ నేను లాస్ట్లో ఇక్కడ రైట్ సైడ్లో పెట్టుకుంటున్నా. సో ఇలా ఇక్కడ లాస్ట్ కార్నర్లో పెట్టేసుకొని దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసి దీన్ని కూడా మనం ఏం చేయాలంటే కొంచెం క్రాప్ అనేది చేసుకోవాలి. క్రాప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఫోటో కట్ అయింది కదా, అలా కట్ కాకుండా కొంచెం ఫెదర్ పెంచుకుంటే మనకి సో పిక్ అనేది అక్కడనే యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట మనకి. సో ఇలా చేసేసాం కదా, ఇలా చేసేసి దీన్ని కూడా పిక్ని డబుల్ చేసుకొని మళ్ళీ మనం రైట్ సైడ్లో పెట్టుకోవాలి కాబట్టి సో దీన్ని కూడా 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి డబుల్ అయిపోతుంది. డబుల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టండి. ఇక్కడ సైడ్ పెట్టేసిన తర్వాత సో మనకి పిక్ అనేది ఇక్కడ సైడ్ మళ్ళీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక మొబైల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ మొబైల్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ సైడ్ ఫస్ట్ దాని ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ సైడ్ మళ్ళీ అనమాట, అంటే ఫోటో టర్న్ అవుతుంది అనమాట. ఇలా టర్న్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇన్యామినేషన్లోకి వెళ్ళండి. ఇన్యామినేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ అండ్ రైట్ అయిన ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి సైడ్ నుంచి అక్కడ సైడ్ నుంచి వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సెకండ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఇన్యామినేషన్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి అనమాట, సో ఫోటో అనేది లెఫ్ట్ నుంచి రావాలి. ఒకసారి ప్లేస్ చూడండి, మనకి రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఫోటో అనేది వచ్చేసింది కదా. సో ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఓవర్ లేయర్ ఉంది కదా, ఓవర్ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీరు ఒక స్మోక్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి మనకి స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఈ స్మోక్ ఎఫెక్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4th వన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కింద కార్నర్లో ఇలా సెట్ చేసేయండి. సెట్ చేసేసి దీని వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రోల్ అయితే చేసేసేయండి. సో అన్ని మన వీడియోలో ఎంత ఉందో అంతవరకు స్క్రోల్ చేసుకోవాలి. ఏ ఒక్కటి తక్కువ ఉన్నా మన మధ్యలో కట్ అయిపోతుంది అనమాట. సో నేనైతే చూసుకొని మీ వీడియోలో ఎంత ఉందో అన్ని అంతవరకు స్క్రోల్ అయితే చేసేసాను. ఇలా స్క్రోల్ చేసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు బోనాల ఫెస్టివల్ది అయితే ఒక పిక్ అయితే ఇస్తాను మీకు PNG. సో దాన్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి మీరు. సో లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఆ పిక్స్లో సో ఇక్కడ చూసుకోండి బోనాల పండుగ శుభాకాంక్షలు అని అయితే ఒక PNG ఇచ్చాను. సో దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇక్కడ కింద మన కార్నర్లో అయితే ఇక్కడ మధ్యలో కరెక్ట్ మిడిల్లో పెట్టండి. పెట్టేసిన తర్వాత సో మనకి ఈ వీడియోలో ఎంత ఉంటుందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ అయితే చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసినాం కదా, చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చూసుకోండి ఈ మనకి ఫండ్ అనేది ఇప్పుడు మనకి నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది ఇక్కడ మనకి 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని కొట్టండి. కొడితే మనకి ఆ కింద స్మోక్ అనేది మనకి ఆ నేమ్ పైన అయితే వస్తుంది అనమాట. సో ఇలా చూసారు కదా, సో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా ఒక ఇన్యామినేషన్ అయితే యాడ్ చేసేయాలి. ఏంటంటే మనకి కింది సైడ్ నుంచి రావాలి, అప్ నుంచి అనమాట. సో డౌన్ అప్ అని ఉంటుంది మనకి. సో మనకి డౌన్ నుంచి ఇలా పైకి అయితే రావాలి అనమాట. సో ఇలా క్లిక్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏం ఎఫెక్ట్స్ అంటే మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి లేయర్స్ పైన ట్యాప్ చేయండి, ఓవర్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫస్ట్ మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకొని ఒక్కొక్కటి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లైటింగ్ ఎఫెక్ట్స్లో మనకి ఏదంటే నేను 4th వన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి చూసుకొని మనకి ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ దీన్ని పట్టుకొని ఇలా లాగితే మనకి ఎంతసేపు అంటే అంతసేపు అయ్యే వరకు అయితే ఇది వస్తుంది అనమాట. సో ఇలా నేనైతే ఒక్కొక్కటిని అయితే యాడ్ చేసుకుంటా. ఫస్ట్ యాడ్ చేసేసుకున్నా మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి ఓవర్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నా, లైట్ ఎఫెక్ట్ని. సో ఇక్కడ నాకు అంటే మీకు నచ్చింది అనమాట, ఇక్కడ చాలా నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో మీకు నచ్చిన అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సో నేను చెప్పాను కదా గెట్ మోడ్లోకి వెళ్ళేస్తే మీకు మస్తు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని ఇలా అయితే వచ్చేస్తుంటాయి. సో మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే అవి అయితే యాడ్ చేస్తలేను. సో మీరైతే అవన్నీ ఇక్కడ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఒక్కొక్కటి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక
ఏమంటారు బ్లాక్ కలర్ స్క్రీన్ బార్డర్ అయితే ఇస్తాను. సో ఇది ఏంటంటే మనకి వీడియోకి బార్డర్ అనమాట. సో ఈ బార్డర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి వీడియోకి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి యారో మార్క్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని పట్టుకొని ఇలా లాగితే మనకి ఫుల్ స్క్రీన్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీని కూడా వీడియో లెంత్ ఉంటుందో అంతవరకు స్క్రాల్ చేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకొని మనకి బ్యాక్ సైడ్లో వీడియో కనిపిస్తలేదు అనుకుంటున్నారా? సో ఏం చేయాలంటే ఇక్కడ మనకి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయగానే చూసుకోండి మనకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి చూసుకొని వీడియోకి మొత్తం ఒక బార్డర్ అనేది యాడ్ అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో మనకి అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి యాడ్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే నేను మీకు నా ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను. సో నా వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో నా వీడియోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఇది నా వీడియో అనమాట. సో నా వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ ఆడియో అని ఉంది. సో దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ కింద చూసుకోండి ఆడియో అనేది కట్ అయిపోయి దీనికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వీడియోని డిలీట్ చేసేసేయండి, యాడ్ చేసుకోండి. వీడియోని చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకుని మనకి ఆడియో అయితే యాడ్ అయితే అయిపోయింది. సో సింపుల్ అనమాట, ఇంతే. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకొని మనకి ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ప్లే చేసి చూద్దాము మనకి ఎలా వచ్చిందో. సో నేను ఎందుకు ఆపేసానంటే మనకి ఫుల్ సాంగ్తో ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఫుల్ సాంగ్తో అయితే ప్లే చేస్తలేను. సో మీరు ఫుల్ సాంగ్తో ప్లే చేసి చూస్తే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ వీడియోని ఫుల్ వీడియోని చూడాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అయితే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో గైస్ వీడియో అయిపోయింది. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ మనకి పైన షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, షేర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్డీ 80pm పెట్టుకోండి. సో ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 పెట్టుకున్న తర్వాత ఎక్స్పర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ వీడియో చూసారు కదా. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.